బిట్ వరకు ట్రెండ్ అవుతుంది. అంటే పూర్ణ కమ్స్ విత్ 3 ఆప్షన్స్ అండ్ నాని మనోడు ఒక దాంట్లో ఒక 2 తీసి అన్న ఈ 2 బాగున్నాయి అన్న, దీంట్లో నాకు ఇది బాగునిపిస్తుంది మనోడు ఇక నాని అన్న ఇవన్నీ. సో నాకు తెలిసే దట్స్ ది ఓన్లీ థింగ్ ఈ మెన్షన్ గ్రేట్ చేంజ్ అనుకుంటా. అంతే చేంజ్ అని కూడా చేంజ్ కూడా కాదు, ఒక జస్ట్ ఈవెంట్ ఫర్ జడ్జ్మెంట్. నేను అప్పుడప్పుడు మామూలుగా మేకింగ్ ప్రాసెస్లో అంటూ ఉంటాను, అది కోర్టు సినిమా మందైనా జడ్జ్ ఆయన అని. మాకు ఏదైనా డౌట్ వస్తే జడ్జ్మెంట్ కోసం ఆయన దగ్గరికి వెళ్తాం. అంటే ఏదైనా 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇట్లా 14th జడ్జి స్థానంలో ప్రేక్షకులు ఉండబోతున్నారు, అందరూ జడ్జిలు అవుతారు ఆ రోజు. సో ఆ రోజు ఎక్కువ మంది ఉంటారు, ఇప్పటికైతే ఒక్కడే ఉంటారు. సో ఆయన జడ్జిమెంట్ మీదే జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు. అవును, అంతేనా? అంతే. సో ఇంత ఎలివేషన్ డెబ్యూ డైరెక్టర్కి దొరకదేమో అన్న. డెఫినెట్లీ చాలా అది మొయ్యడం కూడా కష్టమేనండి. అది మొయ్యడం కూడా కష్టమే. నాకు మనోడిది ఎప్పుడంటే బాగా అంటే డార్లింగ్ దాంట్లో ప్రీ రిలీజ్లో మనోడే చాలా బాగా చేస్తాడు మనోడు నా గురించి అలా మాట్లాడేది అన్ఎక్స్పెక్టెడ్ కదా. సినిమా గురించి చెప్తారని తెలుసు, అంటే సినిమా ఒకటి వాల్ పోస్టర్లో దర్శితో ఒక సినిమా చేస్తున్నామని చెప్తారని తెలుసు, కానీ నా గురించి మీ కంగారు చూపులు ఇప్పటికీ గుర్తున్నాయి. అవును, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నా గురించేనా నేనేనా అన్న గుర్తుపెట్టుకోండి పేరు మళ్ళీ మళ్ళీ ఉంటుంది. అంటే ఇప్పుడు సినిమా చూసిన తర్వాత స్టేజ్ ఎక్కి ఈ సినిమా మీకు నచ్చకపోతే హిట్ 3 చూడొద్దని, ఇదంతా కాన్ఫిడెన్స్ కేమ్ అవుట్ ఫ్రమ్ సినిమా. ప్రోడక్ట్ రెడీ అయిపోయింది, చూశారు, చూసి మాట్లాడుతున్నారు, ఓకే అనుకో. ఆ రోజు ఏమీ లేదండి, అంటూ నేను వెళ్ళి కథ చెప్పున్నాను అంతే. కథ చెప్పిన హార్డ్లీ ఒక 20 days తర్వాత అనుకుంటాను డార్లింగ్. నాని గారిని డైరెక్టర్స్ హీరో అంటారు. ఏ డైరెక్టర్ ఏమి ఏంటది షోరీల్లాగా ఏమీ చూపించలేదు, ఎక్కడ పని చేసినా కూడా తెలియదు. నేను తీసిన షార్ట్ ఫిల్మ్ కూడా చూడలేదు, ఆయన ఏమీ చూడలేదు. కానీ గుర్తుపెట్టుకోండి పేరు మళ్ళీ మళ్ళీ వింటారంటే ఎలా సరే. వాల్ పోస్టర్ సినిమా ఈజ్ వెరీ ప్రౌడ్ టు లాంచ్ వన్ మోర్ వెరీ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. ఎప్పుడు ఇదంతా ఎప్పుడు జరిగింది ఇదంతా అంటే సో వెనకమాల దర్శి ఉన్నారు. అయితే సో